ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మేల్కొన్నారా? మరి ఉదయాన్నే మేల్కొన్నట్లయితే మొదటిగా ఆయన స్వరాన్ని వినేవారంగా ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. మనం లేవగానే మన పనులన్నీ పక్కన పెట్టి మొదటిసారిగా మనం దేవుని స్వరూపాన్ని మనం చూడగలగాలి. ఆయనతో మాట్లాడగలగాలి. వేకువజామునే నీవు లేచి ప్రార్థించగలిగితే నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. మోషే భక్తుడు అంటాడు కదా, అయ్యా ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము దేవా అని మోషే గారు ఎంతో దీనముగా దేవుని ఉదయకాల సమయంలో మనం ఆయన కృపను పొందుకునే వరం ఉంటే మన కుటుంబంలో ఎంతో ఆశీర్వాదకరం. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీ పాడి పంటలను దేవుడు దీవిస్తాడు. నీవు వేకువజామున లేచి మొదటిగా ఆయనతో మాట్లాడాలి. ఆయనకు ప్రార్థించాలి. నీ మొరను నీతో ఆయన మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. వేకువజామునే నీవు లేవగలిగి ఆయనతో మాట్లాడగలగాలి. నీవు మాట్లాడకుండా నీ పనులన్నిటినీ నువ్వు చక్కబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ పనులు దేవుని ఆశీర్వాదకరంగా ఉండవు. ఎందుకంటే సమస్తాన్ని నీ చేతి పనులన్నిటిని ఆయన చేతులకు అప్పగించు. నీ భారాన్ని మొత్తం యెహోవా మీద పెట్టి ఆయనకు ప్రార్థించు. నీ ప్రార్థన విన్న దేవుడు నీకు జవాబిస్తాడు. వేకువజామున లేచి ప్రార్థించగలిగితే ఎంతో గొప్ప ఆశీర్వాదకరము. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఎఫెసీయులకు 1:10. ఆమేన్.